హలో గైస్, అయితే మనకు కరెక్ట్గా ఏంటంటే ట్విట్టర్లో అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. సో ఈవెన్ నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బుచ్చిబాబు గారు మూవీ టీం అయితే ఇంత ఫాస్ట్గా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారా అని చెప్పి. సో యాక్చువల్గా బర్త్డేగా ప్లాన్ చేశారు, బట్ కొన్ని రీజన్స్ వల్ల అయితే రాలేదన్నమాట. బట్ హౌఎవర్ బర్త్డే అయిపోయింది కదా, వదిలేద్దామనే థాట్ అయితే పెట్టుకోలేదు గైస్. టీజర్ అంటే టీజర్ రిలీజ్ చేశారని పట్టుకున్నారనమాట. సో బుచ్చిబాబు తెలిసిందే కదా, ఒక మెంటలోడు. సో ఫిక్స్ అయ్యాడు అంటే ఇంకా జరిగిపోవాల్సిందే. అయితే ఇప్పుడు మనకి విడుదల చేసిన ఈ పోస్టర్ చూసుకుంటే చరణ్ గారు ఏంటంటే అగైన్ నాకు సేమ్ RRR ఎంట్రీ ఉంది చూడండి. సో కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని జంప్ చేస్తాడు అవతలకి, యాజ్ ఇట్ ఈజ్ అదే స్టిల్ గుర్తొచ్చింది గైస్ నాకైతే. సో ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవచ్చు, వన్ ఆఫ్ ద యునిక్ కంబ్యాక్ అయితే లోడ్ అవుతుంది అనమాట. సో నాకైతే అదే అనిపించింది. ఎందుకు అంటే చరణ్ గారికి ఎప్పుడూ కూడా అగైన్ ఈ నెగిటివిటీ వలన, ట్రోల్స్ వలన సినిమా అనేది ఫ్లాప్ అవ్వడం చాలా తక్కువ. బట్ ఏంటంటే ఈ గేమ్ చేంజర్ విషయంలో అనుకోని రీజన్స్ వలన అయితే ఫ్లాప్ అయిందనమాట. పెద్ద విషయంలో అలాంటి డౌట్సే వద్దు గైస్. సో చాలా సర్ప్రైజెస్లే ఉన్నాయన్నమాట ఈ సినిమాలో. సో అంటే మనకు తెలిసింది ఏంటి, మున్నా భయ్య ఒక్కడే ఉన్నాడు అని తెలుసు అనమాట. ఒక తమిళ్ హీరో కూడా ఉన్నాడు సినిమాలో. సో నాకు అది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను ఒక వీడియో కూడా చేస్తాను. బట్ అదంతా సెకండరీ. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ అనౌన్స్మెంట్ పోస్టర్లో కిందనంటే చిన్నపిల్లలు ఉన్నారు. చరణ్ గారు ఏంటంటే ఒక నైట్ ప్యాంటు అలాగే ఒక బెల్ట్ షేప్లో వేసుకొని ఏంటంటే మనకి దంప్ చేస్తున్నట్టయితే చూపించారనమాట. సో కంప్లీట్గా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే లోడ్ అవుతుంది గైస్. ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ లుక్స్లో కూడా కంప్లీట్ సీరియస్గా ఉన్నారు, ఒక నవ్వు లేదు. అంటే ఒక యాక్షన్ మోడ్లో, ఒక రా మోడ్లో ఉన్నాడు అనమాట. చూద్దాం ఎలాంటి స్టోరీ ఫినిష్ చేశాడు, ఎలాంటి స్క్రీన్ ప్లే ఎక్కించాడు, బుచ్చిబాబు ప్రూవ్ చేసుకోగలుస్తాడా లేదా. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు ఫస్ట్ సినిమా హిట్ కొట్టి సెకండ్ సినిమాకి ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ సినిమా తీసిన బుచ్చిబాబు RC-16 లాంటి పెద్ద అవకాశాన్ని ఎలా యూజ్ చేసుకుంటాడు, ఒక గ్లోబల్ స్టార్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది నాకు ఎక్సైట్మెంట్గానే ఉంది. మరి మీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది, అలాగే మీ టీజర్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.